మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నిడుదలకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఆది కాండము 31వ అధ్యాయము 30 నుంచి 40 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 31వ అధ్యాయము 30 నుండి 40 వచనములు ఈ విధంగా రాయబడినవి. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగల వాడవై వెళ్ళగోరి నేడల వెళ్ళుము. నా దేవత నేల దొంగిలితు అనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడుతుని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని చెప్పాను. రాహేలు వాటిని దొంగిలేనని యాకోబునకు తెలియలేదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ లాబాను మరి తన యొక్క అల్లుడైన యాకోబుతో, ఒకవేళ నీవు వెళ్ళగోరితే వెళ్ళు, కానీ ఎందుకు నా ఇంటనున్న ఆ యొక్క అంటే ఏదైతే తాను మరి బాల్యమందు తాను సేవించిన వాడై ఆ దేవతా ప్రతిమలు ఉన్నవో వాటిని అపహరింపబడిన విషయాన్ని ఇక్కడ లాబాను యాకోబుకు తెలియజేస్తున్నాడు. అయితే యాకోబు మరి అవి దొంగిలింపబడినవని, తన భార్య అయిన మరి రాహేలు వాటిని దొంగిలించిందన్న విషయం ఎరుగక లాబానుతో తాను వివాదం కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నీ తండ్రి ఎంట మీద నీవు బహుగా వాంచగలిగిన వాడైతే వెళ్ళగోనేడు వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితు అనగా, ఒకవేళ నీకు నిజంగా నీ తండ్రి ఇంటి మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళు, కానీ ఎందుకు నా ప్రతిమలు అంటే దేవతలు ఎందుకు నీవు దొంగిలించావన్నప్పుడు యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడుతుంది. ఒకవేళ నీకు చెప్పి వెళ్తే గనక నీ కుమార్తెలను వెళ్ళలేకుండా వారిని బలవంతం చేసి నా యొద్ద నుండి తీసుకుంటావేమో అని చెప్పి నేను నీకు తెలియచేయలేదనే విషయాన్ని యాకోబు లాబానుకు చెప్పినప్పుడు, ఎవరి యొద్ద దేవతలు కనబడునో వారు బతుకకూడదు అంటున్నాడు. అంటే ఒకవేళ నీవు అన్నట్టుగా నీ దేవతా ప్రతిమలు గనక అవి దొంగిలింపబడితే ఎవరి యొద్ద ఉంటే గనక వారిని మరణానికి అప్పచెప్పవచ్చు, అంటే మరణం విధించవచ్చు, బ్రతకకూడదు వారు అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేసి అంటున్నాడు. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని అనగా మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియదు. కాబట్టి ఇక్కడ యాకోబుకి మరి రాహేలు వాటిని దొంగిలించిన విషయం తెలియక, కానీ యాకోబు ఈ విధంగా లాబానుతో తను మాట్లాడాడు. అయితే లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, ఇద్దరి దాసీల గుడారములోనికి వెళ్ళెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. అంటే ఇక్కడ లాబాను మరి వారు నివసిస్తున్న ఆ యొక్క గుడారాల్లో, ఎక్కడ ఏదైతే ఆ యొక్క గిలాదు కొండ మీద వారు గుడారాలు వేసుకున్నారో ఆ గుడారాలలో మరి లాబాను వెళ్ళి మరి లేయా గుడారంలో, రాహేలు గుడారంలో, వారి దాసీల గుడారాల్లో కూడా వెతికినప్పటికీ కూడా ఆ దేవతా ప్రతిమలు వారికి కనబడని పరిస్థితి. అందుకని ఇక్కడ వాక్యం సెలవుస్తుంది, లాబాను యాకోబు గుడారములోను, లేయా గుడారములోను, ఇక్కడ ఇద్దరి దాసీల గుడారాల్లో మరి వారి గుడారాలన్నీ కూడా వెతికినప్పటికీ అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు
లేయా గుడారము నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. ఈ విధంగా తాను ఎంత నెతికినా కానీ ఆ యొక్క మరి దేవతలు అనేవి దొంగిలింపబడిన దేవతలు అనేవి కనపడలేదు. అయితే రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. అయితే అవి మరి రాహేలు ఆ ఒంటి మీద వేసే ఆ యొక్క సామాగ్రి ఏదైతే ఉంటుందో దాంట్లో వాటిని దాచిపెట్టింది కాబట్టి ఆ దాచిపెట్టిన వాటి మీద రాహేలు కూర్చుంది కాబట్టి మరి తన తండ్రికి లాబానికి అవి కనబడని పరిస్థితి. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను అంటున్నాడు. అంటే ఇంకా వారు ఎంత నెతికినప్పటికీ అది కనబడని స్థితిలో వాటిని దాచింది. కాగా లాబాను ఆ గుడారమంతటను తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎంట నేను లేవలేనందున తాము కోపపడకుడి, నేను కడగానున్నానని చెప్పాను. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. అయితే ఇక్కడ రాహేల్ అంటుంది, నేను కడగా ఉన్నాను, నేను బాగోలేదు, నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను కదలలేను కాబట్టి దయచేసి నన్ను ఈ యొక్క ఒంటె మీద నుంచి ఈ ఒంటెల మీద కూర్చున్న తనని మరి కదపొద్దు అన్నట్టుగా తాను మాట్లాడి మరి తన తండ్రికి తెలియజేసింది. అయితే యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా, నేను చేసిన ద్రోహమేమి పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నీ ఇంటి వస్తువులన్నిటిలో ఏది దొరికేనో నీ వారి ఎదుటనే అది ఇట్లు తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు అంటున్నాడు. ఇక్కడ అంటే మరి లాబాను ఈ విధంగా చేయటం యాకోబుకు కోపాన్ని తెప్పించి యాకోబు మరి అంటున్నాడు కోపపడే లాబానుతో, ఎందుకు ఈ విధంగా నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, ఈ విధంగా నన్ను మరి విసిగిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతూ అంటున్నాడు. నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా అంటున్నాడు. నేను చేసిన ద్రోహం ఏంటి నీకు అంటున్నాడు, పాపం ఏంటి అంటున్నాడు. నీవు నా సమస్త సామాగ్రిని మరి తడివి చూచి తరువాత నీ ఇంటి వస్తువులన్నిటినీ మరి ఏదో మరి పోగొట్టుకున్న దాని గురించి ఏది దొరికెను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది తెచ్చిపెట్టుమని చెప్పి యాకోబు వారి ఎదుట వారు మన ఉభయులకు మధ్య తీర్పు తీర్చుదురు కదా అని చెప్పి యాకోబు మాట్లాడుతున్నాడు. అంటే యాకోబుకు తెలియదు అది రాహేలు దొంగిలించి అది తాను ఆ యొక్క ఒంటె మీద దానిని దాచిందనే విషయాన్ని తను తెలియక ఇది మాట్లాడుతా. అయితే ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద నుంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేలనైనా నేను తినలేదు. అయితే ఈ 20 ఏళ్ళు నీకు కొలువు చేసినా కానీ ఎప్పుడూ కూడా నీ మందల్లో కానీ నీ మేకల్లో కానీ నీదేది కూడా నేను ఆశించలేదు, తినలేదు అని చెప్పి ఇక్కడ యాకోబు మరి లాబానుతో చెప్తూ, దుష్టమృగముల చేతను చేల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టాన్ని నేనే పెట్టుకొంటిని. మరి ఆ యొక్క జరిగిన నష్టం కూడా నీకు చూపించకుండా దాన్ని కూడా నేనే భరించానని చెప్పి యాకోబు చెప్తున్నాడు. అందుకంటున్నాడు, దుష్టమృగముల చేత చేల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దాన్ని ఏమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్ని ఏమి నా యొద్ద పుచ్చుకొంటివి, నేను ఇలాగుంటిని అంటున్నాడు. అంటే ఎంత మోసం చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఎంత అక్రమం చేసినప్పటికీ కేవలము యాకోబు మరి లాబాను యొద్ద మౌనంగా ఉండు, ఆ నష్టాన్ని అంతటిని భరించాను అనే విషయాన్ని చెప్తున్నాడు. చివరిగా అంటాడు, పగటి ఎండను రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను అంటున్నాడు. కాబట్టి మరి ఎప్పుడైతే యాకోబు తాను అక్కడ కొలువు చేసిన దినాలు మరి తన భార్యల కోసం అయితేనేమి, తనకి చేసిన సేవ అయితేనేమి, తన పశువుల కోసం అయితేనేమి,
తనకున్న ఆ యొక్క వాటన్నిటిని కాపాడే విషయంలో తాను ఎంతగా శ్రమించాడో అవన్నీ చెప్పుకుంటూ తన దీనస్థితిని తెలియజేస్తున్నాడు. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతేని నిద్ర నా కన్నులకు దూరం ఆయను అంటున్నాడు. ఈ విధంగా తాను మరి లాభానుకు కొలువు చేసిన వాడిగా ఉన్నాడు కాబట్టి నేడు నేను నీ యొద్ద నుండి నా తండ్రి యొద్దకు ప్రయాణం అవుతున్నానని చెప్పి తన భార్యను బట్టి బిడ్డలను బట్టి మరి యాకోబు లాభానుతో తెలియజేస్తున్న మాటలు. ఇదేమని బిడ్డలారా, నేడు మనము దేవుని ఎదుట యథార్థత కలిగి దేవుని యందు నమ్మిక కలిగి ఆయన ఉద్దేశములను అనుసరించి మనం నడిచినప్పుడు దేవుడు మన పట్ల కూడా ఆయన తన ప్రేమను కనపరిచి ఆనాడు యాకోబు తను ఎంత యథార్థంగా మరి నీతిగా ప్రవర్తించాడో అవన్నీ కూడా లాభాన్ని ఎదుట తెలియజేసుకొని తన నిర్దోషత్వాన్ని చాటుకున్నాడు. కాబట్టి మనము కూడా వాక్యమును బట్టి విశ్వాసమును బట్టి దేవుని యందు వాక్యమందును మనము నట్టి యథార్థత కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పక ఆయన తన కృపయందు మనలను కాపాడునని ఈ దినము వాక్యమందు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో నాయన మరి నిన్ను బట్టి నీ మాటను బట్టి ఆనాడు నాయన మరి లాభాను మరి యాకోబును ఎంతగానో మరి వేధించి బాధించి ఇబ్బంది పరిచినప్పటికీ నాయన మరి కుమార్తెల విషయంలో కానీ అటు తర్వాత నాయన తన యొక్క మందల విషయంలో కానీ తను ఎంతో శ్రమను అనుభవించినప్పటికీ ప్రభువా నీవు నీ దాసుని పట్ల నిలిచి కాపాడి మరి తాను చేసిన కొలువంతటిని బట్టి తాను అక్కడ తెలియజేసుకున్నాడు. అయితే నాయన మరి రాహేలు తెలియక నాయన మరి తన యొక్క తండ్రి ఇంటనున్న ఆ విగ్రహమును దొంగిలించిన విషయాన్ని మరి తాను తెలియక పోవడంతో యాకోబు మరి ఏమీ తెలియని వాడిగా ఉండిపోయాడు. అయితే నాయన లాభాను వాటి నిమిత్తము మరి లేయా యొద్దను మరి రాహేలు యొద్దను వెతికినప్పటికీ వారి యొక్క ప్రదేశంలో ప్రాంతంలో అవి దొరకనందున మరి ఎంతో మరి వేదన కలిగి ఉన్నాడు. అయితే యాకోబు నీవు కావాలని ఈ విధంగా నన్ను చేసావని నాయన మరి అక్కడ తాను వేదన చెందిన విధానాన్ని బట్టి నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయన నీ యందు నమ్మిక కలిగిన వాడిని, నీ యందు విశ్వాసం కలిగిన వాడిని తిరిగి తన యొక్క పితరుల యొద్దకు నడిపించుటకు నీవు చూపిన మార్గం బట్టి వందనాలు. కాబట్టి నాయన మేము నీ యందు నీతిగా న్యాయముగా జీవించినప్పుడు నీవు మాకు నీ మార్గమును కనబరిచి అటు రీతిగా మేము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని ఇదైన వాక్యమును బట్టి తెలియబడుతుంది. కాబట్టి నాయన ఏది నీ చిత్తమో, ఏది నీ అంగీకారమో, ఏది నీ ఉద్దేశమో ఎరిగి ఆ ప్రకారం జీవించుటకు ప్రవర్తించుటకు మాకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద ఉన్న వారిని బట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన కూడికలను బట్టి కుటుంబాలను బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏదైనా పరిచర్యలో సేవలు నీ సన్నిధి తోడ్పాటు తోడు దీవెన మాకు దయచేయమని దినదీవెనలతో నింపమని మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాన్ని మాకు దయచేయి. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. శోధనలో తేక దుష్మను తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.